ఇక లక్ష్మి రౌడీల నుండి తప్పించుకొని ఒక ప్లేస్కి వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడే విహారి కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. విహారి కార్లో లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఆ రింగ్ చూసుకుంటూ లక్ష్మిని గుర్తు చేసుకుంటూ, అసలు నన్ను ఎందుకు ప్రేమించానని చెప్పావు, నన్ను వంచించి మోసం చేశావు, అసలు నాకు దూరం అయిపోయావు, నా ప్రాణాలు ఎందుకు ఇలా మిగిల్చావు, నన్ను చంపేస్తే బాగుండేది కదా, నేను ఎందుకు ఇంత చిత్రవద అనుభవిస్తున్నాను అని లక్ష్మి గురించి ఆలోచిస్తూ చాలా మండిపడుతూ ఉంటాడు. ఇంకా మందు తాగుతూ అలా కారులో నుండి దిగి అటు ఇటు గమనించుకుంటూ లక్ష్మిని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి కారు వెనకాలే డిక్కీ దగ్గర నించొని ఆయాస పడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడే రౌడీలు అటుగా మళ్ళీ రావడం గమనించేసిన లక్ష్మి కార్ డిక్కీ ఓపెన్ చేయగానే ఓపెన్ అవ్వడంతో డిక్కీలోకి వెళ్ళి అందులో దాక్కొని ఉంటుంది. ఇంకా రౌడీలు అక్కడి వరకు వచ్చి మొత్తం చుట్టూ చూస్తూ ఉంటారు. రే, ఇది ఎక్కడికి వెళ్ళుంటుందిరా అని అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. లక్ష్మి ఇది ఎలాగైనా సరే హర్ష, హరికృష్ణ ఇద్దరు కలిసి వాళ్ళ బాస్కి ఆ వీడియో చూపిస్తే ఆ శకుంతలకి ఆ కాంట్రాక్ట్ వెళ్లకుండా అయిపోతుంది. ఏదేమైనా సరే ఆ జనాల ప్రాణాలు నేను కాపాడాలి, ఆ కార్మికుల ప్రాణాలు కాపాడాలి, నాకు రాకపోయినా పర్వాలేదు కానీ ఆ శకుంతలకి ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ వెళ్ళకూడదు అని అనుకుంటూ ఆలోచిస్తూ అలానే స్పృహ కోల్పోయి కారులో పడిపోతుంది. ఇంకా విహారి మళ్ళీ కార్ ఎక్కేసి బయలుదేరి అక్కడి నుంచి హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఇంకా శకుంతల, రౌడీలు అందరూ అక్కడే ఉండి ఉంటారు. ఏంటి శకుంతల గారు అని అంటూ ఉంటే, ఏముంది విహారి బాబు అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఈ హర్ష వాళ్ళెక్కడా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే హర్ష పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటి హర్ష, మీ అక్క ఎక్కడా అని అడుగుతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి సార్, మా అక్క వస్తుంది, మా అక్క వస్తే అన్ని విషయాలు మీకు తెలిసిపోతాయి అని హర్ష అంటూ ఉంటే, ఇంకా ఆగడానికి టైం లేదు హర్ష, సెన్స్ ఉండాలి కదా, టైం సెన్స్ లేకుంటే ఎలా, టైంకి రావాలని తెలీదా, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, శకుంతల గారే ఉన్నారు కాబట్టి తనకే కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం అని విహారీ అంటూ ఉంటాడు. అవును సారు, నేనే ఎప్పుడైనా టైంకి పెడతాను, ఇలా వాళ్ళు గంటలు గంటలు లేట్ చేస్తే కార్మికుల ఆరోగ్యం పరిస్థితి ఏంటి, ఆవురావురమంటూ పులిహోర పొట్లాల కోసం ఎదురు చూస్తున్న బాధితులు, వరద బాధితుల్లాగా ఎదురు చూస్తూ ఉండాలి, నేనైతే టైంకి తీసుకొచ్చేస్తున్నాను కదా అని శకుంతల మాట్లాడుతూ ఉంటుంది. అవును హర్ష, నేను తనకే కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అని ఇంకా విహారీ ఆఫీస్ వాళ్ళని పిలిచి శకుంతల గారి పేరు మీద క్యాంటీన్ కాంట్రాక్ట్ వచ్చేలాగా టైప్ చేసి తీసుకురండి అని చెప్తూ ఉంటే, ఇంకా అప్పుడే హరికృష్ణ బ్యాట్మ్యాన్ అంటూ పరిగెత్తుకుని అక్కడికి వస్తారు. ఏంట్రా అని విహారీ అడుగుతూ ఉంటే, ఒకసారి ఈ వీడియో చూడు బ్యాట్మ్యాన్ అని ఫోన్ చూపిస్తూ ఉంటే అందులో శకుంతల తను వండిన వంటలు కుళ్ళిపోయిన వంటలతో చేయడం, తను మాట్లాడిన మాటలన్నీ కూడా రికార్డ్ అయి ఉంటుంది. ఆ జనాలకి ఏమైతే నాకేంటి అన్న మాటలన్నీ విన్నా విహారీ ఏంటిదంతా అని అరుస్తూ ఉంటాడు. అవును సారు, నా గురించి మీకు తెలియదా ఏంటి, నేను అలానే చేస్తాను, ఎవరినన్నా చెప్పమనంటే నా వంటలు బాగాలేవని, నేను బాగానే వండుతున్నాను కదా అని శకుంతల అంటూ ఉంటుంది. లేదు, నాకు కార్మికుల ఆరోగ్యం కూడా ముఖ్యమే, మీరు ఇలాంటి వారని నేను అనుకోలేదు, అందుకేనా 10 ఏళ్ళుగా మీరే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, ఇవి అందరిని బెదిరించి ఇలా చేస్తున్నారా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ ఈ సార్కి నా గురించి విషయం తెలియనట్టుందిలే, ఏ పోలీసు వచ్చి నన్నేం చేస్తాడు, నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు సారు అని శకుంతల మాట్లాడుతూ ఉంటుంది. ఏం చేస్తారో అన్ని సాక్ష్యాధారాలు చూపించిన తర్వాత పోలీసులే చెప్తారు అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి అక్కడే కారులోనే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. ఇంకా కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు. సార్ అని మాట్లాడుతూ ఉంటే, ఇంకా శకుంతల తనని అరెస్ట్ చేయండి, ఇదిగో ఈ వీడియో ప్రూఫ్ మా కార్మికుల ఆరోగ్యాలతో ఆడుకుంటుంది, తను ఎంత నాసిరకం వంటలు చేసి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతుంది చూడండి అని చూపించి శకుంతలని అరెస్ట్ చేసి పంపించేసి ఉంటారు. ఆ తర్వాత ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ మీ అక్కకి ఇస్తాను హర్ష అని విహారీ చెప్పేసి, రేపు ఉదయాన్నే మీ అక్కను కానీ కలిసి నన్ను వచ్చి కలవమను, లేదంటే నువ్వైనా ఆ పేపర్స్ తీసుకుని వెళ్ళి మీ అక్కకి ఇచ్చేసేయని విహారీ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ ఏటి వాళ్ళు అటు పదర హరికృష్ణ అని హరికృష్ణ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే లక్ష్మికి స్పృహ వచ్చి, అయ్యో నేను ఎక్కడ ఉన్నాను, అసలు ఏం జరిగిందో ఏంటో అని నెమ్మదిగా కార్ డిక్కీ ఓపెన్ చేసుకొని బయటికి వస్తుంది. నేను ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటే అప్పుడే ఇద్దరు రౌడీలు మొహాలకి కర్చీఫ్స్ కట్టుకొని వచ్చి లక్ష్మిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఈవినింగ్ అవుతుంది. ఇంకా హర్ష, హరికృష్ణ ఇద్దరు ఇంటికి వెళ్తారు. బామ్మ లక్ష్మి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బామ్మ అమ్మ ఎక్కడా అని హరికృష్ణ అరుస్తూ ఉంటాడు. అమ్మ ఎక్కడి రావడం ఏంట్రా, ఉదయం అనగా వెళ్ళారు, ఇంకా రాలేదేంటా, నేను ఇంత కంగారు పడుతూ ఉంటే అని చెప్తూ ఉంటే, అమ్మ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి బామ్మ అని
హరికృష్ణ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అవునరా, నేను అసలే ఆ శకుంతలతో పెట్టుకోవద్దని చెప్పాను అని చెప్తూ ఉంటే, అసలు ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటే, ఇలా రౌడీలు మా వెంబడి పడితే అమ్మ ఎలాగైనా సరే నేను ఇంటికే వస్తాను అని చెప్పి వెళ్ళింది. మేము ఆల్రెడీ తప్పించుకొని వచ్చేసామమ్మా. అమ్మ క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా మనకే వచ్చింది. అమ్మకి ఈ విషయం చెప్దామని నేను సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చాను అని హరికృష్ణ చెప్తూ ఉంటారు. మీ అమ్మ ఇంకా ఇంటికి రాలేదురా హరికృష్ణ అని బామ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరోవైపు విహారీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా అర్ధరాత్రి అయినా అందరూ మేల్కొని విహారీ కోసం చూస్తూ ఉంటారు. ఏంట్రా విహారీ, ఇలా అయితే ఎలా, నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని యమున అడుగుతూ ఉంటుంది. నా కోసం ఎవరు ఎదురు చూడొద్దని చెప్పాను కదా అని సహస్రాన్ని తీరుతూ మాట్లాడుతుంటే, అది కాదు బావా, నీ కోసం మేము ఎదురు చూడకపోతే ఎలా బావా, నువ్వు రాకుండా మేము ఎలా తింటాం ఎలా పడుకుంటామని అంటూ ఉంటే, నేను ఆ రోజే మిమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పాను, ఎవరు ఉండమన్నారని ఉన్నారు మీరు ఇక్కడ అని గట్టిగా అరుస్తూ నిలదీస్తూ, ఈ బంధాలు బంధుత్వాలన్నీ నాకు ఆపాదించాలని చూడకండి. నేను అన్నీ వదిలించుకొని ఊరుకున్నాను కదా. నా కోసం ఎవరు ఆలోచించొద్దు, నా కోసం ఎవరు వెయిట్ చేయొద్దు. మీ టైంకి మీరు మీ పనులు చేసుకుంటూ ఉండండి అని విహారీ చెప్పేసి పైకి వెళ్తూ ఉంటాడు. అంతేనే, నీ బాధ ఎవరు పట్టించుకోరు ఇక్కడ అని పద్మాక్షి సహస్రాన్ని అరుస్తూ ఉంటుంది. పద వెళ్దాం అని పద్మాక్షి సహస్రాన్ని తీసుకుని వెళ్తుంది. యమున పండు అక్కడే ఉంటారు. పండు, ఏంటి పండు, నాన్న ఎప్పుడు ఇలానే ఉంటారా, ఇప్పుడు మాత్రమే ఇలా ఉన్నారా అని సిరి పాప అడుగుతూ ఉంటే, మీ నాన్న దేవుడమ్మా, ఇదివరకు ఇలా ఉండేవాడు కాదు, ఒక మనిషి వల్ల ఇప్పుడు ఇలా తయారయ్యాడు. మీ నాన్న చాలా మంచివాడమ్మా, మంచితనానికే ఓర్వలేనంత మంచివాడమ్మా. మీ నాన్న చాలా మంచివాడు, ఎవరు కష్టాల్లో ఉన్నా చూస్తూ ఊరుకునేవాడు కాదు, అందరికీ సహాయం చేసేవాడమ్మా. ఇంత కటువుగా ఈ మధ్య తయారయ్యాడమ్మా అని చెప్తూ ఉంటే విహారీ ఆ మాటలు మెట్ల మధ్యలో నిలబడి వింటూ ఉంటాడు. అవునా పండు అని సిరి పాప చాలా ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది.